అరే మామ, ప్రపంచంలో మనలాంటి ఫ్రెండ్స్ ఎక్కడ ఉండరు కదరా. అవునరా, ఇది మాత్రం నిజం. మనం కలిసి చాలా రోజులు అయింది కదరా. అవునరా, చాలా రోజులు అయింది కలిసి. అరే మామ, మనం ఎప్పుడు ఇలాగే కలిసి ఉందాం రా. సరేరా, ఉందాము. మనల్ని విడదీసే దమ్మె వరకు ఉందిరా. అరే మామ, రేపు సినిమాకి పోదామారా. సరేరా, ఓకే. అరే మామ, బండి ఆపరా, ఫోన్ వస్తుంది. ఎక్కడున్నావు రా? 2 minutesలో వస్తున్నా మామ. సరే, త్వరగా వచ్చేయండి రా. ఓకే మామ, పోనీ. అమ్మయ్యా, మన ప్లేస్కి వచ్చాం రా. అరే మామ, బండి లేకుండా కదరా, ఎప్పుడు కొన్నావు? మొన్ననే కొన్నానురా, సెకండ్ హ్యాండ్లా. సూపర్ ఉంది మామ నీ బండి. హే, హాయ్ రా మామ. హాయ్ రా మామ. ఎన్ని రోజులైరా మనం కలిసి తాగి. కుమ్మేదిరా మనం. సరే. హే, నువ్వేంట్రా భలే మారిపోయావురా. అదేం లేదురా, హైదరాబాద్ నీళ్ళు బాగా పడ్డాయనుకుంటా. నువ్వు, నీ డ్రెస్, నీ స్టైల్. అదేం లేదురా బాబు, నీకు దండం. సరే కానీ పద. అరే మామ, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందిరా. నీకే కదరా మామ, ఈరోజు మనందరికి స్పెషల్. అరే మామ, హైదరాబాద్లో అమ్మాయిలు అందంగా ఉంటారంట, నిజమేనా? పిచ్చోడు వారా నువ్వు? అందంగా ఏంట్రా, అందంగా సూపర్గా ఉంటారు. అవునా? అందులో సాఫ్ట్వేర్ అమ్మాయిలు ఉంటారు. అరే నన్ను కూడా హైదరాబాద్ తీసుకుపోవచ్చు కదరా, ప్లీజ్ రా. సరే కానీ వీడికేమైందిరా, డల్లుగా ఉన్నాడు? ఏమైందిరా? ఏం లేదురా మామ. చెప్పురా, నీ బాధ మా బాధ కదా. ముందు మందు తాగుదాం రా మామ. ఓకే. నీకేమైందిరా? ముందు వీడు కదా బాధపడ్డది. అలా ఒకటేవేంట్రా? అరే మామ, నువ్వు ఇంతకు ముందు ఏమన్నావురా? ఏమన్నావు? వాడి బాధ మన బాధ కాదా అని. అలాంటప్పుడు నేను ఫీల్ అయితే తప్పేందిరా? తప్పేంది? అబ్బా, మళ్ళా కొట్టేవేంట్రా? రే, వాడి బాధ మనదైనప్పుడు నేను ఫీల్ అయితే నువ్వు కూడా ఫీల్ అవ్వాలి కదరా. బాధపడతారా? బాధపడతా. చెప్పురా, నీ బాధ ఏంటి? ఏం లేదురా మామ, ఏం లేదు. నన్ను కొట్టినవేందిరా? అరే మామ, ఇంత ముందు నువ్వు బాధతో ఉంటుంది, నేను చూసిన. ఇప్పుడు లేదంటావేంట్రా? అరే మామ, ఎందుకు కొడతావురా? చెప్పేది వినరా ముందు. అబ్బా, ఒక అమ్మాయి నన్ను ప్రేమించి ఎవడినో పెళ్లి చేసుకుంది మామ. కానీ నా మనసు మాత్రం తానే లవ్ చేస్తుంది మామ. అరే మామ, మనం మొగ్గాలం రా. అది ఎవరిని పెళ్లి చేసుకున్నా, ఎంతమంది పిల్లల్ని కన్నా, ఇక్కడ లవ్ మాత్రం పోదురా, పోదు. అందుకోసమేరా, మగాడి ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టే తాజ్ మహల్ అనే అద్భుతమైన కట్టడం ఉంది. అంతేగాని ఆడదాని ప్రేమలో
నిజాయితీ నిరూపించుకోవడానికి ఏమున్నది రామమ్మ? ఏం లే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ఆడదైనా, అట్లీస్ట్ ఒక్క ఆడదైనా తన ప్రియుడి కోసం ఏమైనా కట్టించిందారా? ఏం కట్టేది. అందుకోసమేరా ఆడదాని ప్రేమ నీటిలో బుడగలాంటిది. అరే, లవ్లో ఫెయిల్ అయిన వాడికి అమ్మాయిని మర్చిపోయే విధంగా చెప్పాలి కానీ నువ్వేంట్రా మేము మొగాలం, అది ఎవరిని పెళ్లి చేసుకున్నా, ఎంతమంది పిల్లల్ని కన్నా మా ప్రేమ ఇలాగే ఉంటుందని కథ నరుకుతున్నావు? అరే మామ, నేను నీకు చెప్తా ఇను. పెళ్ళైన ఆడది మామిడి పీస్ లాంటిది, కానీ పెళ్ళి కాని ఆడది మామిడి పండు లాంటిది. నువ్వే డిసైడ్ చేసుకో, పీస్ కావాలన్నా పండు కావాలన్నా. అరే మామ, నాకు డౌటు, నువ్వు ఇంతకు ఎవరిని ప్రేమించావురా? అరే మా అమ్మ, మీనాక్షి అని ఒక అమ్మాయి ఉంటుందిరా. ఏంటి మీనాక్ష? నువ్వన్నది ఈ అమ్మాయేనా? అవును, ఈ అమ్మాయి. నీకెలా తెలుసురా? నా లవర్రా. ఏంటి, నీ లవరా? అవునరా, నా లవరే. అంటే మన ఇద్దరిని వాడుకుందా? పుణి అమ్మ, హైదరాబాద్లో అమ్మాయిలు పాస్ట్ అనుకున్నాను, మరీ ఇంత పాస్టా? అరే, నువ్వు హైదరాబాద్లో ఉంటావు కదరా, నీకెలా పరిచయం? అరే పిచ్చోడా, ఈ రోజుల్లో ప్రేమించుకోవడానికి దూరంతో సంబంధం లేదురా. చేతిలో మొబైల్ ఉండాలి, ఆ మొబైల్లో నెంబర్ ఉండాలి, అంతే. ఓహో. మరి నీకెలా పరిచయం రా? అరే మామ, నేను ఫ్యాన్లు ఏసీలు రిపేర్ చేస్తా కదా, ఒకసారి వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ రిపేరింగ్కి వస్తే వెళ్ళిన. అప్పటి నుంచి ఫ్యాన్ రోజు రిపేరింగ్కి వచ్చేది, నేను రోజు రిపేరింగ్ చేయడానికి వెళ్ళేవాడిని. అలా 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 లవ్లో పడిపోయినా. అరే మామ, మనలో మన మాట ఒక్కసారైనా ముద్దు పెట్టినవారా? అరే మామ, ముద్దు కాదు కానీ ఒకసారి చెయ్యి పట్టుకోబో. నీకెంత ధైర్యం ఉంటే నాలెవరు చేయ పట్టుకుంటావారా? నిన్ను చంపేస్తారా? చంపేస్తా. ఆపరా బాబు, ఆపు. అమ్మయ్యా, నీకు తొందర ఏందిరా బాబు, చెప్పేది వినవా? సరే చెప్పు. ముందు ఇటీ 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 రా. రా, ఏమైందిరా మీకు? నన్ను ఇడిచిపెట్టి మీ ఇద్దరే ఆడుకుంటున్నారు. ఏం లేదురా మామ, మీనాక్షి చేయి పట్టుకోపోయి వాళ్ళ అమ్మ చేయి పట్టుకున్నా. అరే మామ, మనలో మన మాట కానీ నువ్వెప్పుడైనా ముద్దు పెట్టుకున్నావారా? ఒక్కసారేమో పెట్టిననుకుంటా. పెట్టినవా? నీకెంత ధైర్యం ఉంటే నా లవర్ని ముద్దు పెట్టుకుంటావురా? నీలెవరేంట్రా? నీలెవరు? నేను ప్రేమిస్తే నీలెవరేంట్రా? నీలెవర? నా లవర్ అయితే మీ ఇద్దరిని చూస్తుంటే నాకు అమ్మా అమ్మా లైఫ్లో ఎప్పుడు ఇంతగా నన్ను అవ్వలేదురా. పిచ్చిగాని పట్టిందారా నీకు? చెప్పురా, ఎందుకు నవ్వుతున్నావు పిచ్చోన్ లేక? ఒక పెళ్ళైపోయిన అమ్మాయి గురించి కొట్టుకోవడం చూస్తే నవ్వొస్తుందిరా నాకు. రే, ఎవడైనా అమ్మాయిని ప్రేమిస్తారా? కానీ మీరేంద్రా పెళ్ళైపోయిన అమ్మాయిని ప్రేమిస్తున్నారు? రే, మేమిద్దరం ఆ అమ్మాయిని పెళ్లి కాకముందు నుంచి లవ్ చేస్తున్నాం. రే, మీ ఇద్దరు ఏ ఒక్కని లవ్ చేసినా అమ్మాయి మీతో పాటు వచ్చేదిరా. మిమ్మల్ని లవ్ చేయలేదు కాబట్టే
మీతో పాటు రాలేదురా. హ. దీన్ని బట్టి మీకేం అర్థమైందిరా? అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడలేదు. సో పెళ్ళైపోయిన అమ్మాయిని ప్రేమించడం తప్పు. మాటలో చెప్పాలంటే పెళ్ళైపోయిన అమ్మాయిని ప్రేమించడానికి పనికి రాదు. వీడు తాగిండు, వీడు సొల్లు మాట్లాడుతుండు అని అనుకోవచ్చు, కానీ తాగిన వాడే నిజం మాట్లాడతాడు. పెళ్ళైపోయిన అమ్మాయి ప్రేమించడానికి ఎందుకు పనికి రాదంటే ప్రేమ అనేది చాలా పవిత్రమైంది. పూజకు వాడిపోయిన పూలు ఎలాగైతే పనికిరావో ప్రేమించుకోవడానికి కూడా అంతే. ఇంతకుముందు ఏమన్నావు? ఆడదాని ప్రేమలో నిజాయితీ ఉండదా? నిజం చెప్పాలంటే ఒక మొగాడి కంటే ఆడద ఎక్కువ లవ్ చేస్తుంది. ఒక మొగాడు తన ప్రేమను బయట పెట్టుకోగలడురా, కానీ ఆడది తన ప్రేమను బయట పెట్టుకోలేదు. ఎందుకంటే ఆడది తన ప్రేమను బయట పెట్టుకోవడానికి ఈ భూమండలం సరిపోదు. ఇవన్నీ నీకెలా తెలుసురా? ఈ మధ్యనేరా ఒక అమ్మాయిని లవ్ చేసింది, కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. సారీ మామా. ఓకేరా, ఓకే. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకుంటారా, ఒక మగాడు అందం కోసం ప్రేమిస్తాడు, ఒక ఆడది తోడు కోసం ప్రేమిస్తుంది. రే, లాస్ట్లో ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. అన్నం విలువ ఆకలి ఉన్నప్పుడే తెలుస్తుంది, ఆడదాని విలువ కోల్పోయినప్పుడే అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. సో మా వీడియో చూసినందుకు నేను చెప్పబోయే మాట ఒక మంచి మాట. పాటించడం మీ ఇష్టం. సో నేను చెప్పాను కాబట్టి చెప్తున్నా. అదేంటంటే దుఃఖం దిగమించుకోవడానికి ఒంటరితనం సరిపోతుందంట, కానీ ఆనందం పంచుకోవాలంటే మరొక తోడు కావాలంట. ఏమైనా తప్పులుంటే క్షమించండి. జై హింద్.